హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. చూడంగానే మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది, విఆర్ కాలేజ్కి వచ్చానండి నేను. మీలో ఎంతమంది చదివారో నాకు ఇక్కడ కామెంట్ చేయండి. నేనైతే బీఎస్సీ చదివాను ఇక్కడ. అప్పుడు మేము చదువుతున్నప్పుడు వైఎంసీ గ్రౌండ్లో ఉన్న విఆర్ కాలేజ్, సింహపూర్ యూనివర్సిటీ లేదు, ఇదే ఉండేది అనమాట. ఇక్కడే డిగ్రీ మార్నింగ్ టైమ్స్లా అలా ఉండేది. ఇక్కడ విఆర్ కాలేజ్ చదివిన ప్రతి ఒక్కరికి బాబా సమోసా ఖచ్చితంగా ఐడియానే ఉండే ఉంటుంది. ఎవ్రీడే వచ్చి కొనుక్కొని తినేసి వెళ్తూ ఉండేవాళ్ళము. ఇంకా అలా అక్కడి నుంచి వచ్చేసి నేను చెర్రీ వెళ్ళాం విఆర్ కాలేజ్కి. చిన్న పనుండి వెళ్ళాము. ఇంకా మా నవాపేటలో గరీబ్ బిర్యానీ అంటే చాలా ఫేమస్. మైపాడ్ గేట్కి వెళ్ళే దారిలో ఉంటుంది. ఇంకా బిర్యానీ తీసుకుందామని చెప్పి వాళ్ళకన్నా ముందర వచ్చి మేమే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా బిర్యానీ తీసేసుకొని అత్తమ్మని ఒకసారి చూసేసి వద్దామని అత్తమ్మ దగ్గరికి వెళ్ళాము. మా హస్బెండ్ కూడా వచ్చారు అక్కడికి. సరదాగా కాసేపు అలా తర్వాత ఈవినింగ్ సన్నీని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి ఐ స్పెషలిస్ట్ దగ్గరికి చెక్ చేయించాను అనమాట. కొద్దిగా సైట్ ఉన్నింది. సరే ఇప్పుడు ఎలా ఉందా ఏంటి, స్పెట్స్ ఏమైనా మార్చాలా అని ఒకసారి టెస్టింగ్కి తీసుకెళ్ళాను. వచ్చేటప్పుడు వాడు తినాలి అమ్మా అంటే ఇంకా సరే అని చెప్పి ఇంకా దారిలోనే వచ్చే దగ్గర మన ఎంజిబి మాల్ ఎదురుగానే అండి, అక్కడ చికెన్ 65 తీసుకొని తింటూ ఉన్నాడు. పాపం అక్కడే బయటే పొయ్యి పెట్టి చేస్తున్నారు అనమాట. వాళ్ళు లోపల సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. కళ్ళు మండిపోతూ ఉన్నాయి వాడికి, కానీ అలాగే వేడివేడిగా ఊదుకుంటూ తింటూ ఉన్నాడు. టేస్ట్ అయితే బాగుందమ్మా, ఈ పొగ కళ్ళు మండిపోతున్నాయి అని అంటూ ఉన్నాడు. నాకు చాలా కష్టంగానే అనిపిస్తుంది అక్కడ. టేస్ట్ మాత్రం ఓకే, బాగానే ఉంది అని అంటున్నాడు. ఇంకా అలాగా తినిపించేసి ఇంకా అయితే ఇంటికి వచ్చేసాము. మీకు కానీ నా యామ్ని వ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.